ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 5 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకాసు వార్త 12వ అధ్యాయము 54, 55, 56 వచనాలు. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచున్నప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా? వ్యాఖ్యానాంశం: ఆ రోజు సమీపించినది. వ్యాఖ్యానాంశం: ఆ రోజు సమీపించినది. వ్యాఖ్యానం: క్రైస్తవుడు సంఘటనలు జరగాలని చూడడు, కానీ అవి జరిగినప్పుడు ఖచ్చితంగా వాటిని చూస్తాడు. నేడు లోకములో మన చుట్టూ సంభవించుచున్న అనేక సంఘటనలు త్వరలో జరగబోయే తీర్పుల గురించి మాట్లాడుతున్నాయి. క్రీస్తును తిరస్కరించే భక్తిహీనమైన ఈ లోకం ఎడల దేవుడు ఓర్పును దీర్ఘశాంతమును చూపిన ఈ కాలం వేగంగా గడిచిపోతుంది. శత్రువులందరినీ క్రీస్తుకు పాదపీఠంగా చేసి మహిమతో కూడిన క్రీస్తు పాలనకు దేవుడు రంగం సిద్ధం చేస్తాడు. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరి ఎదుట ఉన్న ప్రశ్న ఏమంటే, మనం కాలములను వివేచిస్తున్నామా, లేక ఇక్కడ ప్రభువు వేషధారులు అని పిలిచిన వారిలాగా ఉన్నామా? మన పట్ల దేవుని చిత్తం ఏమిటో అర్థం చేసుకోవటంలో తప్ప మిగిలిన అన్నిటిలో జ్ఞానవంతులముగా, తెలివిగలవారముగా ఉన్నామా? ఈ లోకం మీదకు త్వరలో తీర్పు రాబోతుందని ఎరిగిన మనము ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి? మనం ఈ లోకము నుండి ప్రత్యేకించబడిన వారముగా ఉండటం మాత్రమే గాక, ఈ లోకానికి అవసరమైన సాక్ష్యమిచ్చే వారంగా ఉండాలి. మనం ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండబోము. నిజమైన క్రైస్తవులందరినీ ఈ లోకము నుండి తీసుకువెళ్ళడానికి ప్రభువు త్వరగా రాబోతున్నాడు. మన నిజమైన పిలుపునకు అనుగుణంగా మనం జీవించున్నట్లు అనుదినము రేపబడవలసిన అవసరం ఉన్నది. మనము ప్రభు రాకడను అపేక్షించు వారముగా జీవించలేకపోతున్నామంటే దానికి కారణం మనం నులివెచ్చనగా మారిపోయామని అర్థం. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన మనల్ని అలాంటి స్థితిలో చూస్తే ఎంత విచారకరం. మనం ఇతరుల వలె నిద్రపోకూడదు. ఎందుకంటే ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడుతుంది అని మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతాం. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అని రోమపత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాల్లో చదువుతాం. సహోదరుడు జాకబ్ రెడ్కాప్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.